హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. ఫ్రెండ్షిప్ డే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే ప్రిపేర్ చేశాను. అది చూసి మా పిల్లలు మా ఫ్రెండ్స్కి కూడా ప్రిపేర్ చేయి అని అడిగారు. సరేలే చేద్దాం అనుకుంటే ఒక 15 మంది పేర్లు అయితే చెప్పేశారండి. వీళ్ళందరికీ ప్రిపేర్ చేయమని చెప్పారు. సరేలే అని చెప్పేసి చేద్దామని అనుకున్నాను, చేసేసాను కూడా. వీటి కోసం అయితే నేను ఐస్ స్టిక్స్ని అయితే యూస్ చేశాను. వీటిని యూస్ చేసి నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని ప్రిపేర్ చేశాను, వాళ్ళ నేమ్స్ వచ్చేలాగా. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నానండి. ఇలా వీటి మీద స్కెచ్ పెన్నుని యూస్ చేసేసి పేర్లు అయితే రాసేసాను. ఫ్రెండ్స్ పేర్లన్నీ ఇలా మనం రాసేసుకోవచ్చు స్కెచ్ పెన్నుని యూస్ చేసి. ఇలా మనకి ఇష్టమైనన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 15 మెంబర్స్ ఈ ఫ్రెండ్స్ అందరూ మా వీధిలో వాళ్ళే అండి. వీధిలోనే ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్కి కూడా ప్రిపేర్ చేయమంటే నేను ఇంక రోజంతా అదే పనిలో ఉండాల్సి వచ్చేది. సో ఫైనల్గా అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే. అలా పేరు రాసుకున్న తర్వాత వూలెన్ థ్రెడ్ని అయితే యూస్ చేశాను. మనకి ఇష్టమైన సైజులో వూలెన్ థ్రెడ్ని కట్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు వూలెన్ థ్రెడ్ని. ఇలా వూలెన్ థ్రెడ్ని యూస్ చేసి మనం నేమ్ రాసిన స్టిక్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ స్టిక్, దాన్ని అటాచ్ చేయాలన్నమాట. ఫ్రెండ్షిప్ బ్యాండ్సే కదా, తక్కువ కాస్ట్లో వస్తాయి, బయట షాప్లో కొనుక్కోవచ్చు అనుకోవచ్చు. కానీ మనం చేతులతో మనం ప్రిపేర్ చేసేసి నేనే ప్రిపేర్ చేశానని మన ఫ్రెండ్స్కి కట్టేస్తే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. వాళ్ళు కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, నా కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్ తయారు చేసావా అని చెప్పేసి. అలా అని చెప్పేసి నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే ప్రిపేర్ చేశానండి. దీనికోసం నేను బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం కొంచెం థిక్గా సాఫ్ట్గా ఉండే షీట్ని అయితే యూస్ చేశాను. దాన్ని పెట్టేసి ఈ థ్రెడ్ని స్టిక్ని అయితే అటాచ్ చేశాను. దీనికోసం నేనైతే గ్లూ గమ్ని యూస్ చేశాను అనమాట. గ్లూ గమ్ అయితే కొంచెం తొందరగా స్టిక్ అవుతుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది. అందుకని నేను గ్లూ గమ్ని యూస్ చేశాను. ఫెవికాల్ యూస్ చేయొచ్చు, బట్ అది కొంచెం టైం పడుతుంది అంటడానికి, అందుకని నేను గ్లూ గమ్ని యూస్ చేశాను. ఇవే కాదండి, నేను పేపర్ ఫ్లవర్స్, వేస్ట్గా పడేసే ఐటమ్స్తో ఫ్లవర్ వాజెస్, వాల్ డెకరేషన్స్ చాలా ప్రిపేర్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మనము స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిక్ చేసేసుకొని మనము కుందన్స్తో డెకరేషన్ చేసేసుకోవచ్చు. మనకి ఇష్టమైన కుందన్స్తో అలా డెకరేషన్ చేసుకోవచ్చు. వూలెన్ థ్రెడ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా, కుందన్స్కి ఏమో చిన్న చిన్న హోల్ ఉంటుంది. అది కుందన్స్ దూరమేమో అని టెన్షన్ ఏమి ఉండదు. థ్రెడ్ ఉంటుంది కదా, దానికి చివరిని కొనాకను కొంచెం పెవికాల్ అంటించేసేసి కొంచెం రఫ్ చేసినట్లయితే కుందన్స్ ఈజీగా ఎక్కేస్తాయి అండి. సూది కూడా అంతే, ఎంత సన్న హోల్ ఉన్న సూది అయినా సరే, ఎంత లావున్న దారంలోకైనా ఇలా మనం కొనాకుల్లో ఫెవికాల్ అంటించేసి కొంచెం అట్లా రఫ్ చేసేసామనుకోండి, ఈజీగా ఎక్కిపోతుంది. సూదైనా కుందన్స్ అయినా ఏవైనా సరే అట్లా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు మనము. ఇలా చెప్పేసి నేను ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేశానండి. కుందన్స్ అనేవి మనకి ఇష్టమైన కుందన్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి పెట్టవచ్చా, లేకపోతే 2-3 ఇవి పెట్టేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో పెట్టుకోవచ్చు, వైట్, గోల్డ్ కలరు, మీకు ఇష్టమైన కలర్స్ కుందన్స్ని యూస్ చేయొచ్చు. ఇలా కుందన్స్ పెట్టేసిన తర్వాత అవి అటు ఇటు కదలకుండా ఒక చిన్న ముడైతే వేసేసాను. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు పిల్లలకి మనము కట్టిన తర్వాత పేరుంది కదా అని చెప్పి దాని మీద కొంచెం రఫ్ చేస్తూ ఉంటారు, లేకపోతే హ్యాండ్ వాష్ చేసినప్పుడు కొంచెం వాటర్ డ్రాప్స్ పెడితే మనము స్కెచ్ పెన్తో రాసాం కాబట్టి అది ఈజీగా రఫ్ అయిపోతుంది. సో అలా రఫ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించాను. ఒక చిన్న ఐడియా అయితే వచ్చేసిందండి. దాని మీద నేను కవర్ని అంటించేసాను. మామూలు కవర్స్ దొరుకుతాయి కదా, అలాంటి కవర్ తీసేసుకొని ఆ పేరు మీద అయితే అంటించేద్దామని చిన్న ఐడియా వచ్చింది. ట్రై చేశాను కూడా, అంటించాను. చూడాలి రేపు వాళ్ళు ఫ్రెండ్షిప్ కట్టుకున్న తర్వాత, ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్న తర్వాత తెలుస్తుంది నా ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఆ పేరు మీద అంటించేసేసాను అనమాట. ఫెవికాల్ని యూస్ చేసి ఆ పేరు మీద కవర్ని అంటించేసాను. ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని అయితే కట్ చేసేసుకొని ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని ప్రిపేర్ చేసేసి నీకోసమే నేను ప్రిపేర్ చేశాను అని చెప్పేసి వాళ్ళ నేమ్ వచ్చేటట్లుగా ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారండి. ఇలా మీకు ఇష్టమైన మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్లోనే, తక్కువ టైంలోనే మనం ఈజీగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. డెకరేషన్ లేదు, అంత అట్రాక్టివ్గా లేదు అని అంటారేమో. మన చేతులతో మనం ప్రిపేర్ చేసాం కాబట్టి అదే మనకు చాలా అట్రాక్టివ్గా, చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట.
సో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే కట్టేసేయండి. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, వాళ్ళ సర్ప్రైజ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా అయితే ఇట్లా అంటించేసేసి ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని అయితే కట్ చేసేసానండి. ఫైనల్గా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా నేను చాలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా మా పిల్లలకి చెప్పలేదు ప్రిపేర్ చేశాను అని. చూపిస్తాను, చూపించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడండి. అమ్మాయికి అయితే ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందరికీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ముందే వెళ్ళి చెప్పేసి వస్తుంది, నేను ప్రిపేర్ చేశాను, నేనే ప్రిపేర్ చేశానని చెప్తుంది కూడా. సో ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాగే ప్రిపేర్ చేయండి. ఫైనల్లీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.